నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. రావులపాలెం మండలం మొందా తుఫాన్ వల్ల రైతులకు భారీ నష్టం జరిగిందని, కానీ ముందస్తు చర్యల్లో ప్రజలను సురక్షితంగా ఉంచామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శకతతో పునరావాస చర్యలు సమర్థవంతంగా జరిగాయని తెలిపారు. రైతులకు ఎకరానికి 8,000 రూపాయలు, అరటికి 14,000 రూపాయలు, కూరగాయలు పూలకు 10,000 రూపాయలు పరిహారం ప్రకటించామని, పునరావాస కేంద్రాల్లో తాగునీరు, భోజనం, నిత్యావసరాలు అందజేశారని, ప్రజలను రక్షించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో గుత్తుల రాంబాబు, పల్లి యేసు, జగ్గంపూడి బాలాజీ, కొప్పిశెట్టి ప్రసాద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజులుగా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళనతో ఏ విధంగా ప్రమాదం ముంచుకొస్తుందని భావించినప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క పరిపాలనా దక్షత, ఆయన యొక్క ముందు చూపు, ఈ యొక్క తుఫాను తీవ్రత మరి ప్రజలందరూ కూడా ప్రాణ నష్టం లేకుండా బయటపడటం జరిగింది. ఆయన ముందు చూపు వల్ల అధికారులందరూ కూడా సమాయత్తం కావడం, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం, అధికార యంత్రాంగం కూడా చాలా చురుకుగా ఒక టీం వర్క్ లా ప్రజలందరినీ చైతన్యవంతపరిచి ఆ గాలుల వల్ల, వర్షాల వల్ల దెబ్బతిన్న చెట్లు, ఎలక్ట్రికల్ పోల్స్, లేదా హోర్డింగ్స్, లేదా పూరి పాకలు, రేకుల షెడ్డులు, శిథిలమవుతున్నటువంటి చిన్న చిన్న పెంకుడిళ్ళు, ఇటువంటి వాటిలో ఉన్నటువంటి అందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం, వారికి అక్కడ మంచి ఆహారపు ఏర్పాట్లు కూడా చేయడం, మరి ఏ విధమైన ప్రమాదం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఎక్కడా కూడా ఎవరు గాయపడకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడటం మరి చాలా మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, వారి ముందు చూపు, అనుభవం ఎంతో మేలు చేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వారు ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా, వైర్లు తెగిపోయినా, చెట్లు పడి వైర్లు తెగిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా వాటన్నిటి కూడా రెస్టోర్ చేయడం, ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి మన నియోజకవర్గానికి, మన జిల్లాకి తీసుకురావడం, వారంతా కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా చక్కదిద్ది, విద్యుత్ అంతరాయాలు వచ్చి కరెంటు లేకుండా పోయిన పరిస్థితుల్లో ఎక్కువ సమయం ప్రజలు ఇబ్బందులు పాలవకుండా తక్షణం విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలాగా కృషి చేయడం కూడా జరిగింది.